సో అలా అయితే మనకేంటంటే వాటికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ అండ్ లాజికల్ కోరిలేషన్ ఇందాక మీకు చెప్పాను. ఆ లాజికల్ కోరిలేషన్ అండ్ ప్రాపర్ ఆర్టికులేషన్ స్కిల్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉంటే మీరు ఆ క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కానీ ఆ ఈజీ అనేటువంటిది ఏంటిదంటే ఇన్ ద సెన్స్ మీరు ప్రాపర్గా కష్టపడి చదివినప్పుడు ఆ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, అంతేగాని ఈజీ అంటే జస్ట్ లైక్ దట్ కాదు. సో ఇలా ఆ క్వశ్చన్స్ అనేటువంటివి రావటం అనేటువంటిది జరుగుతుందండి. ఒక్క క్వశ్చన్ ఏదన్నా గుర్తుందా మీకు? యా, లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ సోషల్ ఇష్యూస్లో వచ్చింది. పిల్లలు తల్లి ఒడిలో పెరగాల్సినటువంటి పిల్లలు సెల్ ఫోను పట్టుకొని పెరుగుతున్నారు. సో దానివల్ల సమాజం మీద పడేటువంటి ప్రభావం ఏంటి అని అడిగారు. ఓకే, ఒకటి. తర్వాత మళ్ళా ఇంకా క్వశ్చన్స్ కనుక మనం చూసినట్లయితే ఒకప్పుడు భారతదేశం ఆహార కొరతను ఎదుర్కొనేది, ఫుడ్ క్రైసిస్ని. కానీ ఇప్పుడు భారతదేశం ఫుడ్ని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళింది. దానికి రీజన్స్ ఏంటి అని అడిగారు. ఓకే. తర్వాత ఇంకో క్వశ్చన్, ఉడాన్ అనేటువంటి ఒక స్కీము వచ్చింది. ఉడాన్ ఆ స్కీము సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అనేటువంటిది గవర్నమెంట్ ఈ రీసెంట్ రిపోర్ట్ చేసింది. అసలు మనకు అటువంటి స్కీమ్ ఎందుకు అవసరం, సో దానివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని రివ్యూ చేయమని చెప్పింది. ఓకే. తర్వాత ఇంకొక క్వశ్చన్, మనకి ఫాస్టాగ్ ఉంది కదా, సో ఫాస్టాగ్ దాన్ని తీసేసి శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ని గవర్నమెంట్ తీసుకురాబోతుంది ఫ్యూచర్లో. అంటే ఇట్స్ పైలట్ ప్రాజెక్ట్గా కూడా కొన్ని చోట్ల రన్ అవుతుంది. సో వాళ్ళు శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, టోల్ కలెక్షన్ టెక్నాలజీ అనేటువంటి చెప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి టోల్ కలెక్షన్ సిస్టమ్ని ఇంకొక సిస్టమ్ తోటి వాళ్ళు ఓవర్హాల్ చేస్తున్నారు. దాన్ని ఏం టెక్నాలజీ, అసలు ఏంటి ఆ టెక్నాలజీ అండ్ దానివల్ల యూసేజ్ ఏంటి, ఓకే, ఇలా అనేటువంటిది అడగటం జరిగింది. తర్వాత లేబర్ లాస్, సో గవర్నమెంట్ చాలా లేబర్ లాస్ని ఓవర్హాల్ చేసి లేబర్ కోడ్స్ని తీసుకురావడం జరిగింది. సో ఆ కోడ్స్ ఏంటి, దాంట్లో ఏమేమి ఎసెన్స్ ఉన్నాయి అనేటువంటివి, ఇలా మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయండి. కానీ మీరు చెప్పిన క్వశ్చన్లకి ఎక్కడ కూడా ఆన్సర్లు దొరకవు. అంటే చదువుకున్నది అంటే దానికి రిలేటెడ్గా కొన్ని మనం చదివి ఉంటాం కానీ సో అంటే ఈ క్వశ్చన్స్ మాత్రం ఎక్కడ మనం చూసుంటాం. అయితే మీకు చెప్పింది ఏంటంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ వరకే చెప్పడం జరిగింది. కానీ అక్కడ డైరెక్టివ్ కీవర్డ్ అని ఒకటి ఉంటుంది. ఓకే. ఒకటి ఒకే క్వశ్చన్ని ఎలాబరేట్ అంటే ఒక విధంగా రాయాలి, ఎలిసిడెంట్ అంటే ఒక విధంగా రాయాలి, క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే ఒక విధంగా రాయాలి, అండ్ ఎన్యూమరేట్ విత్ ఎగ్జాంపుల్స్ అంటే ఒక విధంగా రాయాలి, ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అంటే ఇంకొక విధంగా రాయాలి. ఓకే. సో ఈ విధంగా దేర్ ఆర్ 62 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో దాంట్లో ఏ క్వశ్చన్ వచ్చేదో మీకు తెలియదు. సో ఇండియా ఈజ్